శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఓం నమః శివాయ. శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం మా శ్రేయోభిలాషులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీ అందరివాడు మీ మధుస్వామి. ఈ సంవత్సరం 12 రాసుల వారి ఫలితములు. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం అంతయు మిశ్రమ ఫలితములు ఉంటాయి. ఈ రాశి వారికి వారి జీవన విధానాన్ని బట్టి ధనాదాయం అనేక రకాలుగా చేతికి అందును. ఈ రాశి వారికి ధన వ్యయము ఉండగలదు. అనుకున్న పనులు జరగక మానసిక వ్యాకులత ఉండగలదు. ఆర్థిక క్రమశిక్షణ అవసరం, లేనిచో అప్పులు పాలగుదురు. ఆరోగ్య విషయమై జాగ్రత్త అవసరం. శత్రు బాధలు ఉండగలవు. ప్రధానంగా ఈ మేషరాశి వారికి ఏళ్నాటి శని జరుగుతున్నందున మీకు ఇతరుల నుండి రావలసిన ధనము సకాలములో చేతికి అందదు. హామీలు, జామీనులు ఉండడం వల్ల కోర్టు కేసులు ఎదుర్కొనవలసి వస్తుంది. సమాజంలో గౌరవం తగ్గకుండా చూసుకోవాలి. రుణములు చేయరాదు, రుణములు ఇవ్వరాదు. మధ్యవర్తిత్వం వ్యవహరించరాదు. ప్రధానంగా వివాహం కానికి వివాహం జరిగే అవకాశం కలదు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు అననుకూలమని చెప్పవచ్చును. దూర ప్రాంత బదిలీలు ఉండగలవు. విదేశీయానం కలిసి వచ్చును. రాజకీయ నాయకులకు మంచి పనులు చేసి ప్రజలలో మన్ననలు పొందవలసి ఉంటుంది. మీ ప్రాముఖ్యత తగ్గకుండా చూసుకోవాలి. ప్రధానంగా మీరు అనుకున్న పదవులు రావు. వ్యాపారస్తులకు మిశ్రమం కాలమని చెప్పవచ్చును. లాభ నష్టములు సమానంగా ఉంటాయి. మీ అనుభవాన్ని బట్టి వ్యవహరించుకోవాలి. మీరు అధిక పెట్టుబడులు పెట్టరాదు. విద్యార్థులకు మిశ్రమ కాలమని చెప్పవచ్చును. ఎక్కువ కష్టపడి ఫలితములు సాధించే ప్రయత్నం చేయాలి. మీరు కోరుకున్న కళాశాలలో సీట్లు రాక సర్దుకుపోవలసి ఉంటుంది. వ్యవసాయదారులకు నిరుత్సాహం కలిగించును. రుణ బాధలు ఉండగలవు. ప్రకృతి వైపరీత్యముల వల్ల నష్టం వాటిల్లే అవకాశం కలదు. స్త్రీలకు అనుకూలముగా ఉండదు. నిందలు, అపవాదులకు గురి కావలసి వస్తుంది. ప్రధానంగా సమస్యలు కొని తెచ్చుకొనరాదు. అయితే స్త్రీలకు వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం కలదు. ఈ మేషరాశి వారు చేయవలసిన శాంతులు. మేషరాశి వారికి ఏళ్నాటి శని జరుగుతున్నందున మీరు శని భగవానునికి పూజ చేయవలసి ఉంటుంది. దీనికి గాను శనివార నియమములు పాటించడం, శని త్రయోదశి నాడు శని భగవానునికి తైలాభిషేకం చేయించడం, శని భగవానుడి క్షేత్రాలైన మందపల్లి, తిరునల్లారు, శ్రీకాళహస్తి క్షేత్రాలలో శని భగవానునికి తైలాభిషేకం చేయించడం చాలా మంచిది. ఈ మేషరాశి వారు ప్రతిరోజు శివాలయ సందర్శనం చేయడం చాలా మంచిది. అంతేకాక మేషరాశి వారు అందరూ ఏళ్నాటి శని దోషం నుండి నివృత్తి పొందడానికి కాకి ఆహారం పెట్టడం చాలా మంచిది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ పరాభవనామ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి శుభ ఫలితములు ఉండగలవు.
అప్రయత్న ధనలాభము, కార్యసిద్ధి ఉండగలదు, ఆనందకర జీవనం ఉండగలదు, రుణ విముక్తులు అవుదురు, విదేశీయాన ప్రయత్నములు ఫలించే అవకాశం కలదు, ప్రధానంగా అధికార యోగము కలుగును, సంఘములో పేరు ప్రతిష్టలు ఉండును, వివాహాది శుభకార్యములు జరుగును, గృహయోగము కలుగును. అయితే ఈ వృషభ రాశి వారు ఆరోగ్య విషయమై తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య భంగం ఉండగలదు, జాగ్రత్త. బంధువులతో విరోధం ఉండగలదు లేదా నరదిష్టి అధికంగా ఉంటుంది. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే బంధువర్గం ఉంటుంది. ఉద్యోగస్తులకు లాభమునందు శని భగవానుడు ఉన్నందున ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉండగలవు, విదేశీయాన ప్రయత్నములు ఫలించను, రాజకీయ నాయకులకు అనుకూలముగా ఉండును, పదవులు పొందగలరు, గౌరవం పెరుగును. ఈ సంవత్సరం మీరు చేసే మంచి పనులు మీ భవిష్యత్తును నిర్ధారించును. వ్యాపారస్తులకు అనుకూల కాలమని చెప్పవచ్చును, పట్టిందల్లా బంగారమా అన్నట్టుండును, లాభములను పొందగలరు. విద్యార్థులకు మంచి మార్కులతో పాస్ కాగలరు, మీరు కోరుకున్న కళాశాలలో సీట్లను పొందగలరు. విదేశీయానం చేసేవారికి, విదేశాలలో చదివే వారికి అవకాశాలు వచ్చేదానికి అవకాశం కలదు. వ్యవసాయదారులకు మంచి దిగుబడి ఉండగలదు, మీకు మంచి ఫలసాయం వచ్చి రుణ బాధల నుండి విముక్తి పొందేదానికి అవకాశం కలదు. స్త్రీలకి అనుకూలముగా ఉండును, కుటుంబంలో మీ ఇలువ పెరుగును, శుభకార్యములు జరుగును, వస్త్ర ప్రాప్తి ఆభరణ ప్రాప్తి కలుగును. ఈ వృషభ రాశి వారు ఎటువంటి శాంతులు చేయవలసిన అవసరం లేదు. మీ ఇష్టదైవం అయినటువంటి దేవాలయ సందర్శన చేయడం చాలా మంచిది. ఈ వృషభ రాశి వారికి నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరదిష్టికి సంబంధించినటువంటి పరిహారములు పాటించడం చాలా మంచిది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యము 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం శుభకరంగా ఉంటుంది. ధనాదాయం చాలా బాగుండును, ఏ పని తలపెట్టినా విజయమును పొందగలరు. గృహములో వివాహాది శుభకార్యములు జరుగును, రుణబాధలు తొలుగును, జాయింట్ వ్యాపారములు కలిసి వచ్చును, స్థిరాస్తులను సమకూర్చుకుందరు, జీవితాశయం నెరవేరును, స్త్రీల సహాయంతో ఉన్నత స్థాయికి పోయే అవకాశం కలదు. అయితే వీరికి శారీరక అలసట అధికంగా ఉండగలదు. ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలమని చెప్పవచ్చును, శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ కాగలరు, ప్రమోషన్తో కూడిన బదిలీలు, ప్రమోషన్లు ఉండగలవు. రాజకీయ నాయకులు, ప్రజలలో మంచి గుర్తింపు ఉంటుంది. పార్టీలో మీకు మంచి పేరు ప్రతిష్టలు కలిగి పదవులను పొందగలరు. ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించిన మీ నియోజకవర్గం మీకు కంచుకోటలా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూల కాలమని చెప్పవచ్చును, జాయింట్ వ్యాపారం కలిసి వచ్చును, కాంట్రాక్టులు చేయువారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం, మీకు మంచి మార్కులతో పాస్ అవ్వడం, మీరు కోరుకున్న కాలేజీల్లో సీట్లను పొందడం, విదేశీయానం చేయగలరు. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును, రుణబాధల నుంచి విముక్తులు కాగలరు, మీకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకి మహోన్నత కాలమని చెప్పవచ్చును, మీ మాటకు ఎదురు ఉండదు. వస్త్ర ఆభరణ ప్రాప్తి కలుగును, శుభకార్యములు జరుగును, సంతాన ప్రాప్తి ఉండగలదు. మీ కుటుంబంలో మీదే పైచేయిగా ఉండి అన్ని ఆదరణలు పొందగలరు. ఈ రాశివారు చేయవలసిన శాంతులు. ప్రధానంగా ఈ మిథున రాశి వారికి ఎటువంటి దోషము లేదు కాబట్టి మీకు ఎటువంటి శాంతులు అవసరం లేదు. మీ ఇష్టదైవ దేవాలయములు సందర్శించడం చాలా మంచిది. మరియు నరదిష్టి అధికంగా ఉంటుంది కాబట్టి మీరు నరదిష్టి కొరకు పరిహారములు పాటించడం చాలా మంచిది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యము 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం శుభ ఫలితములు ఉండగలవు.
గ్రహాలు బలంగా ఉన్నందున ఎంత కష్టసాధ్యమైన పనైనా సాధింతురు. మీ శక్తి సామర్థ్యాలకు పరీక్షాకాలంగా ఉంటుంది, వాటిని అధిగమించగలరు. మీ జీవనంలో మార్పు వల్ల సంఘంలో పేరు ప్రతిష్టలు కలుగును. ఈ సంవత్సరం మీ జీవితంలో ఊహించిన మార్పులు జరుగును. వాహన యోగము కలుగును. వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండడం మంచిది. వాహనం నడుపునప్పుడు జాగ్రత్త అవసరం. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. పుణ్యక్షేత్ర దర్శనం మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. ప్రధానంగా కర్కాటక రాశి వారికి మితిమీరిన ఆత్మవిశ్వాసం, అంతా నాకు తెలుసు అన్న భావన కలుగును. కాబట్టి మీరు పెద్దల సలహాను తీసుకొనడం చాలా మంచిది. ఈ కర్కాటక రాశి వారికి శుభకార్యములు ఈ సంవత్సరం తప్పనిసరిగా జరుగును. ఉద్యోగస్తులకు యోగకాలమని చెప్పవచ్చును. ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉండగలవు. జీవితంలో స్థిరత్వమును పొందగలరు. గుర్తింపు ఉంటుంది. రాజకీయ నాయకులకు మంచి కాలం. ఎన్నికల్లో విజయమును సాధింతురు. పేరు ప్రతిష్టలు కలుగును. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడం జరుగును. సరుకులు నిల్వ చేయ వారికి లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు గురుబలం చే మంచి మార్కులు సాధింతురు. స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతంలో చదివేవారు స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యసనములకు దూరంగా ఉండాలి. మీ విజయం సాధించే వరకు మీరు అప్రమత్తతో ఉండి ముందుకు సాగవలసి ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును. రుణబాధలు తీరును. ఆక్వాకల్చర్ చేయువారికి మంచి లాభాలు ఉంటాయి. స్త్రీలకు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండును. విలువైన వస్తువులు సమకూర్చుకొందరు. శుభకార్యములు జరుగును. సుఖకరమైన జీవనం ఉండగలదు. ఈ రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉండును. కావున మీ ఇష్టదైవ దేవాలయములు సందర్శన చేయడం చాలా మంచిది. నరదిష్టికి పరిహారములు పాటించడం చాలా మంచిది. మీ విజయాలు ఇతరులతో పంచుకోకండి. మీ చెడు కోరేవారు చాలా ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీరు మీ విజయాలకి ఇతరులకు చెప్పకుండా మనసులోనే ఉంచుకొని విజయాల సాధన కోసం దూచుకుపోండి. సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యము 7, అవమానం 7. సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరమునందు మిశ్రమ ఫలితములు ఉండగలవు. జీవితములో సుఖములు పొందడానికి కష్టపడవలసి ఉంటుంది. ప్రతి విషయంలోనూ నిరుత్సాహము కలుగును. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అనేక ఊహించని సంఘటనలు జరుగును. పిత్రార్జితం ఖర్చుగును. వ్యర్థపు ఖర్చులు ఉండగలవు. శారీరక మానసిక అశాంతి ఉండగలదు. ఖర్చులు అధికముగా ఉండును. భవిష్యత్ ఆశలు గుర్తుపెట్టుకొని కష్టపడవలసి ఉంటుంది. మీ కష్టమే మీ విజయం. ఇప్పటి పునాది రేపటి భవనం అవుతుంది. నిరాశ పడవద్దు. ఈ సంవత్సరం చాలా కష్టపడవలసి ఉంటుంది. స్థిరాస్తులు అమ్మరాదు. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. హామీలు జామీనులు ఉండరాదు. కోర్టు కేసులు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలం తక్కువగా ఉండును. దూర ప్రాంత బదిలీలు ఉండగలవు. అధికారుల యొక్క ఇబ్బందులు ఉండగలవు. రాజకీయ నాయకులకు మంచి కాలము కాదు. నిందలు ఉండగలవు. ఎన్నికల్లో విజయం తక్కువ. ఆస్తులు పోగొట్టుకుంటారు. ప్రజాసేవ చేసి మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులకు విశ్రమకాలం అని చెప్పవచ్చు. లాభ నష్టములు సమానము. జాయింట్ వ్యాపారస్తులు స్పర్ధలు రాకుండా జాగ్రత్త పడాలి. డబ్బు సకాలంలో అందదు. విద్యార్థులకు అనుకూలము తక్కువ. చదువుపై దృష్టి పెట్టాలి. స్నేహాల విషయంలో జాగ్రత్త అవసరం. వాహనములు నడుపునప్పుడు కూడా జాగ్రత్త అవసరం. ఇంటర్నెట్ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. లేనిచో చిక్కులలో ఇరుక్కుంటారు. వ్యవసాయదారులకు మిశ్రమ కాలమని చెప్పవచ్చును. మితిమీరిన అప్పులు చేయరాదు. అధిక పెట్టుబడులు పెట్టరాదు. స్త్రీలకు అననుకూలము.
మాట పట్టింపులు ఉండగలవు, విరోధాలు ఉండగలవు. విలువైన వస్తువులు జాగ్రత్త చేసుకోవాలి. విలువైన ఆభరణాలు ధరించి ప్రాణాపాయం తెచ్చుకొనవద్దు, జాగ్రత్తగా ఉండవలెను. ఈ రాశివారు చేయవలసిన శాంతులు ప్రధానంగా శని రాహువులకి విశేష శాంతి చేయించడం చాలా మంచిది. శని భగవానుడికి విశేష శాంతి కొరకు శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ మీ సమీప దేవాలయాల్లో కానీ శని భగవానుడికి విశేష శాంతి చేయించుకొనవచ్చును. మరియు రాహువుకు శాంతి కొరకు శ్రీకాళహస్తి క్షేత్రమునందు రాహుకేతు పూజ చేయించడం లేదా శివాలయమునందు శుక్రవారం రోజున రాహుకాల దీపం పెట్టడం చాలా మంచిది. ప్రధానంగా అష్టమ శని రీత్యా మీరు కాకి ఆహారం పెట్టడం వల్ల శని భగవానుడు ప్రీతి నొంది మీకు మంచి చేసేదానికి అవకాశం కలదు. కాబట్టి కాకి ఆహారం పెట్టడం చాలా మంచిది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యము 3, అవమానం 3. కన్యా రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరమునందు మిశ్రమ ఫలితములు ఉండగలవు. ఈ సంవత్సరం మీ సామర్థ్యానికి పరీక్షాకాలం. ధనమయముండువను, మీకు రావలసినటువంటి బాకీలు సకాలంలో అందవు. దీని వలన కొంత మానసిక అశాంతికి గురగుదురు. బంధుమిత్రులు మిమ్మల్ని వాడుకొని వదిలివేస్తారు. కలహములకు దూరంగా ఉండాలి. ప్రతి విషయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినా ఈడిపోయే వరకు తెచ్చుకొనరాదు. స్థిరాస్తులు అమ్మరాదు, అప్పులు ఇవ్వరాదు, ఇచ్చినా తిరిగి రావు. ఆరోగ్య విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత ఔషధ సేవ తప్పదు. క్యారెక్టర్ పరంగా అనగా వ్యక్తిత్వం పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండి మంచి పేరు తెచ్చుకున్న ఎడల భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు వచ్చేదానికి అవకాశం కలదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు మిశ్రమ కాలం అని చెప్పవచ్చును. మీ పని మీరు చేసుకొని ముందుకు పోవలసి ఉంటుంది. క్రింద స్థాయి నుంచి ప్రారంభించి పై స్థాయికి ఎదగవలసి ఉంటుంది. రాజకీయ నాయకులకు శని గురుబలము చేత యోగదాయకంగా ఉన్నది. ఎన్నికల్లో విజయం తప్పదు. అయితే ధన వ్యయం ఎక్కువగా ఉండగలదు. మీ దగ్గర వారే మీ యొక్క ధనమును ఉపయోగించుకొని మిమ్మల్ని మోసం చేసేదానికి అవకాశం కలదు. కాబట్టి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలముగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు లాభదాయకమనే చెప్పవచ్చును. సరుకులు నిల్వ చేయవారికి లాభాలు ఉంటాయి. విద్యార్థులకు తప్పక ఉత్తీర్ణతా శాతమును సాధింతురు. మీరు కోరుకున్న కళాశాలలో సీట్లను పొందగలరు. అయితే ఇంటర్నెట్ చాటింగ్ వల్ల కానీ స్నేహితులతో కాలక్షేపం వల్ల కానీ ఇవి తగదని గుర్తించాలి. సమస్యలలో ఇరుక్కుంటారు. వ్యవసాయదారులకు మిశ్రమము. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. అధిక రుణములు చేసి పెట్టుబడులు పెట్టరాదు. స్త్రీలకి అనుకూల సమయం అని చెప్పవచ్చును. సంతాన చింత ఉండగలదు. విలువైన వస్తువుల్ని జాగ్రత్త చేసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండవలెను. ప్రధానంగా ఈ రాశివారు శనివార నియమములను పాటించడం చాలా మంచిది. శివాలయ సందర్శన చేయడం చాలా మంచిది. మరియు కాకి ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది. ఈ పరిహారములు కన్యా రాశి వారు తప్పనిసరిగా చేయవలెను. తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యము 6, అవమానం 3. తులారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరమునందు శుభ ఫలితములను పొందగలరు. వీరికి దైవ బలం అధికంగా ఉండును. సంఘములో గౌరవము, పేరు ప్రతిష్టలు కలుగును. ఏ పని అయినా ఆత్మవిశ్వాసముతో సాధించగలరు. నూతన వస్తు వాహనములు కొనుగోలు చేయుదురు. పుణ్యక్షేత్ర సందర్శన, గృహమునందు శుభకార్యములు జరుగును. మీ నిజాయితీ, మంచి ప్రవర్తన మీకు మంచి పేరును తెచ్చును. అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదని గ్రహించాలి. ధనమును నిల్వ చేసుకోవాలి. అప్పులు చేయరాదు. ఈ సంవత్సరంలో మీరు చేయి కృషి భవిష్యత్తులో మీ స్థాయిని నిర్ధారించును. ఈ సంవత్సరము తులారాశి వారికి తప్పనిసరిగా ఉద్యోగ యోగం ఉండగలదు.
ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండును. ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉండగలవు. స్థిరత్వము కలుగును. పర్మనెంట్ కాని వారికి తప్పనిసరిగా పర్మనెంట్ కాగలదు. రాజకీయ నాయకులకు మహోన్నత కాలం అని చెప్పవచ్చును. పదవులను పొందగలరు. ఎన్నికల్లో విజయం తప్పకుండా సాధించగలరు. అయితే అధిక ధనమును వెచ్చించవలసి ఉంటుంది. మీ తెలివితేటలతో మీరు విజయాన్ని సాధించవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును. నూతన వ్యాపారములు ప్రారంభించదరు. వెండి బంగారు వ్యాపారస్తులకు అనుకూల సమయం అని చెప్పవచ్చును. జాయింట్ వ్యాపారములు లాభించును. విద్యార్థులకు గురుబలంచే మంచి మార్కులు సాధించి మీరు కోరుకున్న కళాశాలలో సీట్లను పొందగలరు. విదేశీ చదువులు యోగించును, లాభించును. వ్యవసాయదారులకు 2 పంటల పండును. రుణములు తీర్చి ధనమును నిల్వ చేయుదురు. మీ గృహమునందు శుభకార్యములు జరుగును. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు తులారాశి వారికి యోగదాయకంగా ఉన్నదని చెప్పవచ్చును. స్త్రీలకు అత్యంత యోగకాలం. మీ మాటకు ఎదురు ఉండదు. ఆభరణ ప్రాప్తి. వివాహము కాని వారికి వివాహ యోగము కలుగును. తులారాశి వారికి నరఘోష అధికంగా ఉంటుంది కాబట్టి మీరు నరదిష్టికి తగిన పరిహారములు పాటించవలసి ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ఈ సంవత్సరంగా ఉన్నతంగా ఎదగడంలో మీ జీవిత ఆశయాలు నెరవేరుట కొరకు మీరు కృషి చేసినా మీరు ఉన్నత స్థాయికి పోగలరు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరమునందు శుభదాయకంగా ఉండగలదు. మీ ఆశయాలు మనోవాంఛలు నెరవేరును. గురుబలంచే అన్ని రంగముల వారికి విజయం కలుగును. మీకు రావలసిన మొండు బాకీలు వసూలగును. ఆ గతంలో ఆగిన పనులు పూర్తి చేయగలరు. స్థిరాస్తి వృద్ధి ఉండగలదు. ప్రతి దానిని మీ తెలివితేటలు ఉపయోగించి సాధించాలి. మొండిగా పోరాదు. ఆరోగ్య విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహయోగము ఉండగలదు. కోర్టు కేసులకు మీకు అనుకూలంగా ఉండును. సంబంధం లేని విషయాల్లో తలదూర్చవద్దు. ఉద్యోగస్తులకు దూర ప్రాంత బదిలీలు ఉండగలవు. అధికారుల ఒత్తిడి, నిఘా ఉండును. చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు గురుబలంచే విజయము తథ్యము. ఎన్నికల్లో విజయం కలుగును. ప్రజల్లో మన్ననలు పొందగలరు. అయితే మీరు తెలివితేటలతోనూ ధనము వెచ్చించి విజయాన్ని పొందవలసి ఉంటుంది. ఈ సమయంలో ధనము హారత కర్పూరం వలె ఖర్చగును. వ్యాపారస్తులకు స్థానభ్రంశము కొంత అననుకూలమని చెప్పవచ్చును. అధిక పెట్టుబడులు పెట్టరాదు. జాయింట్ వ్యాపారము అనుకూలించదు. విద్యార్థులకు గురుబలముచే మహోన్నత కాలమని చెప్పవచ్చును. మీరు ఉత్తీర్ణత సాధించి మీరు కోరుకున్న కళాశాలలో సీట్లను పొందగలరు. విదేశీయానం కూడా కలిసొచ్చేదానికి అవకాశం కలదు. వ్యవసాయదారులకు మొదట పంట కంటే 2వ పంట లాభించును. రుణ విముక్తుల అగుదురు. శుభకార్యములు జరుగును. స్త్రీలకు యోగకాలం అని చెప్పవచ్చును. మీ మాటకి ఎదురు ఉండదు. స్థిరాస్తులు ఏర్పడును. వివాహం కాని వారికి వివాహ యోగము కలుగును. సంతాన యోగము కలుగును. ఈ వృశ్చిక రాశి వారు చేయవలసిన శాంతులు. ఈ రాశివారు మీ ఇష్టదైవ ప్రార్థన చేయడం మంచిది. మీ ఇష్టదైవం యొక్క దేవాలయ సందర్శన కూడా మీకు మంచి జరుగును. ప్రధానంగా దైవత్వానికి దగ్గరగా ఉండడం, ఇతరులకు మంచి చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. కాబట్టి మీ వృశ్చిక రాశి వారికి యోగదాయకంగా ఉన్నది అని చెప్పవచ్చును. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ధనుసు రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం నందు మిశ్రమ ఫలితముల కంటే శుభ ఫలితములే ఎక్కువగా ఉండగలవు. ఈ సంవత్సరం ఉత్తరార్ధం కంటే పూర్వార్ధం యోగదాయకంగా ఉండును. సంఘములో మంచి పేరు ఉంటుంది. ధనాదాయం బాగుండును. ఇష్టకార్య సిద్ధి కలుగును. గృహమునందు గృహయోగము,
వివాహాది శుభకార్యములు జరుగును. విదేశీయ పర్యటనలు తప్పనిసరిగా చేయుదురు. అయితే ప్రతి చిన్న విషయంలోనూ మీ ప్రమేయం ఉండాలని కోరుకోరాదు. లేనిచో మీ కుటుంబమునందు సమస్యలు చికాకులు కలుగును. మీ ప్రేమ మాటలే మీ పనులకు దోహదపడును. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండవలసి ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. కొంత ఔషధ సేవ తప్పదు. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ప్రమోషన్ ఉండగలదు. ఆదాయం కొరకు కంపెనీలు మారే అవకాశం కలదు. రాజకీయ నాయకులకు మంచి కాలమని చెప్పవచ్చును. మంచి సేవా కార్యక్రమాలు చేసి మన్ననలు పొందిన విజయములో ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధింతురు. అయితే ఎన్నికలలో ధన వ్యయము అధికంగా ఉంటుంది, కానీ విజయం తప్పనిసరిగా వరించగలదు. మీ తెలివితేటలను ఉపయోగించవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయమని చెప్పవచ్చును. ఆదాయపు వనరులు పెరుగును. మీపై ప్రభుత్వ నిఘా ఉంటుంది. ట్యాక్సులు కట్టి బయటపడవలసి వస్తుంది. నిజాయితీగా ఉంటే మీకు మంచి జరుగుతుంది. విద్యార్థులకు గురుబలం చే చదువు బాగుంటుంది. ఉత్తీర్ణత శాతం సాధిస్తారు. మంచి మార్కులు సాధించి మీరు కోరుకున్న కళాశాలల్లో మీకు సీట్లు పొందగలరు. ఈ ధనుసు రాశి వారికి విద్యార్థులకు ప్రధానంగా ఉద్యోగ యోగం కలిగేదానికి అవకాశం కలదు. విదేశీయానం చేయుదురు. వ్యవసాయదారులకు 2 పంటలు లాభించును. రుణములు తీరి శుభకార్యములు చేయుదురు. ఈ అన్ని రంగాల వ్యవసాయదారులకు ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును. స్త్రీలకు మహోన్నత కాలం. గౌరవ మర్యాదలు పొందగలరు. వివాహ యోగం ఉండగలదు. పుత్ర సంతతి కలుగును. మానసిక ఉల్లాసం కలిగి స్త్రీలు మంచి పనులు చేయడానికి ముందుకు సాగుదురు. ఈ ధనుసు రాశి వారికి ప్రధానంగా నరఘోష అధికంగా ఉంటుంది. కాబట్టి నరదిష్టి కొరకు మీరు తగిన పరిహారములు పాటించవలసి ఉంటుంది. మీ గొప్పదనం విజయాలను పలువురితో పంచుకోకండి. మీపై నరదిష్టి ఎక్కువగా ఉండి వారి వల్ల మీకు హాని కలిగేదానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి మీ విజయానికి మీరే ఆనందపడుతూ ముందుకు సాగండి. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ మకర రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరమునందు యోగదాయకంగా ఉండును. గతంలో జరిగిన సమస్యల నుండి బయటపడుదురు. ఆత్మబలంతో ముందుకు సాగండి. దైవ బలం చే మీ పనులు పూర్తి కాగలవు. ఆదాయ వ్యయాలు సమానము. గృహములో మార్పులు మరియు గృహయోగము ఉండును. చోర భయం కలుగును. కాబట్టి విలువైన వస్తువులను జాగ్రత్త చేసుకోవాలి. ప్రధానంగా నిబద్ధతతో నిజాయితీగా ఉండండి. గతంలో జరిగిన ఏలినాటి శని ప్రభావం వలన వచ్చిన చెడ్డ పేరు తొలగి పోతుంది. కాబట్టి మీరు చాలా నిబద్ధతతో నిజాయితీగా ఉండినా మీకు మంచి పేరు కలిగి భవిష్యత్తులో మీరు ఉన్నతంగా ఎదగగలరు. నూతన జీవితం ప్రారంభించి క్రింద స్థాయి నుండి పై స్థాయికి రావలసి ఉంటుంది. గతం మర్చిపోయి వర్తమానంలో మంచి పేరుతో జీవించండి. ఉద్యోగస్తులకు బాగుండును. తిరిగి మీ స్వస్థలాలకు వచ్చే అవకాశం కలదు. కంపెనీలు మారి ఆర్థికంగా బలపడుదురు. రాజకీయ నాయకులకు తిరుగుండదు. ప్రతి విషయంలోనూ మీదే పై చేయిగా ఉండును. ఎన్నికల్లో విజయం కలుగును. ధన వ్యయం అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకు విశేష లాభదాయకమని చెప్పవచ్చును. రెట్టింపు లాభాలు ఉండగలవు మరియు నూతన వ్యాపారములు ప్రారంభించెదరు. విద్యార్థులకు కొంత అననుకూలం అని చెప్పవచ్చును. విద్యపై శ్రద్ధ పెట్టాలి. కావున ర్యాంకులు సాధించడంలో మీరు కొంత స్థాయి తగ్గడం వల్ల మీరు కోరుకున్న కాలేజీల్లో సీట్లు రాక వచ్చిన సీట్లతోనే సర్దుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయదారులకు మొదట పంట కంటే 2వ పంట లాభించును. రుణాల తీరును. శుభకార్యములు జరిగే అవకాశం కలదు. స్త్రీలకు మీ మాటకు ఎదురు ఉండదు. మనోధైర్యము కలుగును. ముఖమునందు తేజస్సు కలుగును. కుటుంబ సమస్యల పరిష్కారమగును. ఈ రాశివారు
రాహువుకి విశేష శాంతి చేయించడం చాలా మంచిది. దీని కొరకు శ్రీకాళహస్తి క్షేత్రం నందు రాహుకేతు పూజ చేయించడం చాలా మంచిది. మరియు ప్రతి శుక్రవారం రోజున శివాలయమునందు లేదా పార్వతీమాత అమ్మవారి దేవస్థానమునందు రాహుకాల దీపం పెట్టడం వల్ల మీకు మంచి జరుగును. ఈ కుంభరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరమునందు కొన్ని అననుకూల గణాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంచే ఆర్థిక ఇబ్బందులు కలిగి మీకన్నా తక్కువ స్థాయి వారి వద్ద చేయి చాపవలసి వస్తుంది. మీకు రావలసిన బాకీలు సకాలములో వసూలు కాక అధిక వడ్డీలు కట్టవలసి వస్తుంది. వృధా ఖర్చులు ఉండగలవు. సమస్యల వలయములో చిక్కుకుందురు. ప్రధానంగా ఆశిక పోరాదు. హామీలు జామీనులు ఉండరాదు. లేనిచో కోర్టు వ్యవహారములలో చిక్కుకొని పెనాల్టీలు కట్టవలసి ఉంటుంది. మీరు చేయలేని పనిని నిర్మోహమాటంగా చెప్పండి. క్యారెక్టర్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో మీరు చేసిన మంచి మిమ్మల్ని కాపాడాలి. చిన్న చిన్న ప్రమాదాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. ముఖమునందు తేజస్సు తగ్గును. మీ మాటకు విలువ తగ్గును. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు దూర ప్రాంతం బదిలీలు ఉండగలవు. మీపై ఒత్తిడి నిఘా ఉండగలదు. అవినీతి జోలికి పోగొండి. సస్పెండ్ అయ్యేదానికి అవకాశం కలదు. కాబట్టి ప్రతి పనిని నిబద్ధతతో నిజాయితీగా చేయండి. మంచి పేరు తెచ్చుకోండి. రాజకీయ నాయకులకు గడ్డుకాలమని చెప్పవచ్చును. అంతా వ్యతిరేకంగా ఉండును. మీ మంచి కంటే చెడే ఎక్కువగా కనపడును. కాబట్టి మంచి చేసి చూస్తూ ఉండండి. తక్కువ మాట్లాడండి. ఎక్కువ ఫలితాన్ని పొందండి. వ్యాపారస్తులకు పోటీ ఎక్కువగా ఉండును. ప్రభుత్వ మూలకంగా నష్టము కలుగును. తప్పులు చేయకండి. రాత పద్దుల విషయంలో సరిగా చూసుకోండి. లేనిచో మీరు పెనాల్టీలు కట్టవలసి వస్తుంది. విద్యార్థులకు పూర్వార్ధము బాగుండును. మీ పనులు ఆలస్యం ఆగును. హాస్టల్ జీవనం ఉండగలదు. వ్యసనాలకు ఇంటర్నెట్కు దూరంగా ఉండడం వల్ల మీకు మంచి జరుగును. వ్యవసాయదారులకు అనుకూలమని చెప్పవచ్చును. పండిన పంట ఫలసాయము అనగా మధ్యవర్తుల ద్వారా నష్టపోతారు. కాబట్టి ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఫలసాయం ఉన్నప్పటికీ మీరు కొంత నష్టపోయేదానికి అవకాశం కలదు. స్త్రీలకు మిశ్రమ కాలమని చెప్పవచ్చును. చెడును ఊహించకండి. విలువైన వస్తువులు జాగ్రత్త చేసుకోండి. జీవితంలో మరిచిపోని సంఘటనలు ఈ సమయంలో జరుగును. ముఖమునందు కొంత తేజస్సు తగ్గేదానికి అవకాశం కలదు. కాబట్టి మీరు మనశ్శాంతిగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రధానంగా ఈ కుంభరాశి వారు శని రాహువులకు విశేష శాంతి చేయించడం చాలా మంచిది. శనివార నియమములు పాటించడం, శని భగవానుని యొక్క క్షేత్రాలైన మందపల్లి, శ్రీకాళహస్తి, తిరునల్లారు క్షేత్రాలను సందర్శించడం చాలా మంచిది. మరియు శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయించడం మరియు కాకి ఆహారం పెట్టడం వల్ల శని భగవానుడు ప్రీతి చెంది మీకు మంచి చేసేదానికి అవకాశం కలదు. రాహువుకు పూజ కొరకు మీరు శుక్రవారం రోజున రాహుకాల దీపం పెట్టడం చాలా మంచిది. మీరు ఈ ప్రక్రియలు ఆ దేవాలయాల్లో చేయడం కానీ లేదా మీ ఆసక్తిని బట్టి మీ స్తోమతను బట్టి మీ సమీప దేవాలయాల్లో కూడా చేయవచ్చును. మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ మీనరాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరమునందు మిశ్రమ ఫలితములు ఉండును. జన్మ శని వలన మనోధైర్యం తక్కువ. ప్రతిదానికి భయపడుదురు. ధనాదాయం ఉన్నను, ఖర్చులు అధికమే. ఔషధ సేవ తప్పదు. నరఘోష ఎక్కువగా ఉంటుంది. సోదరునితో విరోధములు లేకుండా చూసుకోవాలి.
ఎవ్వరిని నమ్మరాదు. హామీలు జామీనులు ఉండకండి. వివాదాలలో చిక్కుకొనకండి. మధ్యవర్తిత్వం వ్యవహరించకండి. ఎక్కువ మాట్లాడకండి. పుణ్యక్షేత్ర సందర్శన చేయడం మీకు మనశ్శాంతిని కలిగించును. శుభకార్య ప్రయత్నములు చేయండి. ఫలితము తక్కువైనను ఆపవద్దు. నిజాయితీగా ఉండండి. మోసపూరిత ప్రవర్తన కలిగి ఉండరాదు. అప్పులు ఇవ్వకండి. మీకు రావలసిన బాకీలు సకాలములో రావు. ఏళ్ళనాడు శని జరుగుతున్నందున మీరు కొన్ని అననుకూలనాలను ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలమని చెప్పవచ్చును. ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉండగలవు. అయితే దూర ప్రాంత నివాసము తప్పదు. అధికారులు ఒత్తిడి కూడా ఉండేదానికి అవకాశం కలదు. రాజకీయ నాయకులకు మిశ్రమ కాలం అని చెప్పవచ్చును. సేవా కార్యక్రమాలు చేయండి. ఎన్నికల్లో విజయం మిశ్రమం అని చెప్పవచ్చును. అధిక వ్యయం అనగా అధిక ధన వ్యయం తప్పదు. వ్యాపారస్తులకు యోగకాలమైనప్పటికీ మీకు రావలసిన బాకీలు వసూలు తక్కువగా ఉండును. అధికంగా అప్పులు ఇవ్వరాదు. ఎవరిని నమ్మరాదు. అప్పు లేదు అని బోర్డు పెట్టండి. నిర్మోహమాటంగా వ్యవహరించండి. విద్యార్థులకు యోగిస్తుంది. మీరు కోరుకున్న కాలేజీల్లో సీట్లను పొందగలరు. ఉత్తీర్ణత శాతం పెరుగును. మీకు ఈ సంవత్సరం ఉద్యోగ యోగం కూడా కలిగేదానికి అవకాశం కలదు. దూర ప్రాంత నివాసం తప్పదు. వ్యవసాయదారులకు 2 పంటలు పండినప్పటికీ సకాలములో ధనము చేతికి రాదు. దళారుల వల్ల మోసపోయేదానికి అవకాశం కలదు కాబట్టి ఎవరిని నమ్మక చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకు మంచి కాలమైనప్పటికీ జాగ్రత్త అవసరం. విలువైన వస్తువులను సమకూర్చుకొని జాగ్రత్త పరుచుకోవాలి. ముఖమునందు కొంత తేజస్సు తగ్గినప్పటికీ మీ మాటకు ఎదురు ఉండదు. మీరు ప్రధానంగా మంచి పనులు చేస్తూ దైవత్వానికి దగ్గరగా ఉండి శుభకరమైనటువంటి మాటలు మాట్లాడడం ద్వారా మీకు మంచి జరుగును. మీకు తెలియజేసిన ఈ 12 గోచార ఫలితాలను సూచన ప్రాయంగా స్వీకరించగలరు. అధిక జాతక ఫలితాలు మీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మీ జన్మ వివరాలతో శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయంను సందర్శించి పరిష్కారం పొందగలరు. ప్రధానంగా ఈ గోచార ఫలితాలలో చెప్పబడిన శాంతి ప్రక్రియలను మీ ఆసక్తిని బట్టి మీ ఆర్థిక స్తోమతను బట్టి ఆయా క్షేత్రాలలో చేయించుకొనడం లేదా మీ సమీప దేవాలయాల్లో కూడా చేయించుకొనవచ్చును. కాబట్టి మీకు ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.